వీటితో ఈ ముందర వెనకాల బ్లాక్స్ ముందర వెనకాల జాయింట్స్ చేస్తాము. కార్డియాలజిస్ట్ ఏంటంటే బ్లాక్ ఎక్కడైతే ఉందో అక్కడ వాళ్ళు అడ్రస్ చేస్తారు. మేము బ్లాక్ కాకుండా ముందర వెనకాల జాయింట్స్ చేస్తాం. అందుకు ఇది డిఫరెంట్ అనమాట. అవుట్కమ్స్ అంటే రిజల్ట్స్ వైజ్ కూడా స్టెంటింగ్ వల్ల ఏంటంటే అడ్వాంటేజ్ ఏంటంటే 1-2 days హాస్పిటల్లో ఉండాల్సి వస్తుంది. తర్వాత మందులు కొద్దిగా ఎక్కువ తీసుకోవాల్సి వచ్చినా కూడా డిపెండింగ్ ఆన్ ద టైప్ ఆఫ్ స్టెంట్, ఎటువంటి స్టెంట్ వాడారనే దాన్ని బట్టి మామూలు స్టెంట్స్ వాడితే ఒక 5-7 years తర్వాత మళ్ళీ బ్లాక్స్ అక్కడే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. లేకపోతే ఇప్పుడు కొత్తగా వచ్చిన డ్రగ్ ఎల్యూటింగ్ స్టెంట్స్ అంటారు, అవి కొద్దిగా కాస్ట్లీ స్టెంట్స్, దానిలో మందు ఉంటుంది. ఆ మందు ఉన్న స్టెంట్స్ వాడితే ఫస్ట్ 6 months 2 years వరకు ప్రాబ్లం లేదు అని అంటే ఆ పైన అవి ఎక్కువ రోజులు పనిచేసే ఛాన్సెస్ ఉంటాయి. కాకపోతే గుండెకి మెయిన్గా రక్తం తీసుకెళ్లే 3 రక్తనాళాల్లో కూడా బ్లాక్స్ ఉంటే అటువంటి సిచ్యువేషన్లో బైపాస్ ఆపరేషన్ అనేది బెటర్ రిజల్ట్స్ ఇస్తుంది. బైపాస్ ఆపరేషన్ తర్వాత 15-20 years వరకు కూడా మనం వేసిన పైప్ లైన్స్ పనిచేస్తూ ఉంటాయి. సిఏబిజి సర్జరీ విధానం ఎలా ఉంటుంది? బైపాస్ ఆపరేషన్స్ అనేవి 2 విధాలుగా చేయొచ్చండి. ఒకటి బీటింగ్ హార్ట్ సర్జరీ అని రీసెంట్ టైమ్స్లో వచ్చింది. బీటింగ్ హార్ట్ సర్జరీలో ఏం చేస్తారంటే ఒక స్పెషల్ డివైస్తో ఓన్లీ ఏ ఏరియా అయితే ఆపరేషన్ చేయాలో ఆ ఏరియాని ఇట్లా స్టెబిలైజ్ చేసి అక్కడ ఆపరేషన్ చేస్తాం. ఇంకొక విధానం ఏంటంటే అసలు క్లాసికల్ 1960s 70s నుంచి జరుగుతున్న ఆపరేషన్ ఏంటంటే బ్లడ్ని హార్ట్ నుంచి డైవర్ట్ చేసేసి ఒక మెషిన్లో పెడతాం, హార్ట్ లంగ్ మెషిన్ అని పెడతాం. అది హార్ట్ లంగ్స్ పని చేస్తుంటుంది. అటువంటి మెషిన్ మీద బ్లడ్ ప్రెషర్ అనేది సపోర్ట్ చేసినప్పుడు హార్ట్ని టెంపరీగా ఆపి ఈ జాయింట్స్ చేసేసి మళ్ళీ రక్తం హార్ట్లో పెట్టేసేసి స్టార్ట్ పెడతాం అనమాట. అది క్లాసికల్ ఆన్ పంప్ బైపాస్ సర్జరీ అని చేస్తారు. రీసెంట్గా లాస్ట్ 15-20 years నుంచి డెవలప్ అయిన టెక్నాలజీ ఏంటంటే బీటింగ్ హార్ట్ సర్జరీ. ఏ పేషెంట్కి ఏ మెథడ్ బెస్ట్ అనేది మీ సర్జన్కి తెలుస్తుంది. సిఏబిజితో సమస్యలు ఏమైనా ఉంటాయా? బ్లాక్స్ అనేవి ఒకటే చోట ఏర్పడవు, అన్ని శరీరంలో వేరే భాగాల్లో కూడా ఏర్పడవచ్చు. అటువంటి పరిస్థితుల్లో బైపాస్ ఆపరేషన్ చేసినప్పుడు పోస్ట్ ఆపరేటివ్గా అంటే ఆపరేషన్ తర్వాత కానీ ఆపరేషన్ జరుగుతున్నప్పుడు కానీ ఆపరేషన్ అయిన వారం ఫస్ట్ నెల లోపల కొన్ని కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎటువంటివి అంటే పారాలిసిస్, స్ట్రోక్ లాంటిది, లేకపోతే కిడ్నీస్ కొద్ది టెంపరీగా పని చేయకపోవడం అనేది, లేకపోతే ఇంకొక హార్ట్ అటాక్ వంటిది రావడం కానీ, లేకపోతే ఏదైనా అవయవానికి బ్లడ్ సప్లై తగ్గిపోవడం అనేది జరగచ్చు. అట్లాగే ఏదైనా ఆపరేషన్ తర్వాత కూడా వూండ్ ఇన్ఫెక్షన్ అనే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అయితే ఇది అందరికీ జరగదండి. ఈ రిస్క్ అనేది ఎప్పుడైతే డయాబెటీస్ ఎక్కువ ఉండి ఇటువంటి బ్లాక్స్ ఉన్నాయని తెలిస్తే వాళ్ళకి ఆ రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది. ఆల్రెడీ ఆపరేషన్ ముందర ఎవరికైనా పారాలిసిస్, స్ట్రోక్ వచ్చి లేకపోతే కిడ్నీ ఫంక్షన్ బార్డర్ లైన్గా ఉన్న వాళ్ళకి ఇటువంటి రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇటువంటివి ఏమీ రిస్క్స్ లేకుండా, ఇంత మునుపు ఆపరేషన్స్ జరగకుండా, ఇంత మునుపు గుండెపోటు రాకుండా ఉన్న వాళ్ళకి ఇటువంటి రిస్క్ చాలా తక్కువ. సిఏబిజి సర్జరీ తర్వాత త్వరగా కోలుకోవటానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? బైపాస్ అయినా యాంజియోప్లాస్టీ చేయించుకున్న తర్వాత అయినా ఆర్ యాక్చువల్గా ఈ కొరోనరీ ఆర్టరీ డిసీజ్ అని డయాగ్నోసిస్ అవ్వంగానే 2 ఇంపార్టెంట్ జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకటి, డాక్టర్ గారు ప్రిస్క్రైబ్ చేసిన మెడిసిన్స్ అనేది రెగ్యులర్గా తీసుకోవాల్సి ఉంటుంది. సెకండ్ ఏంటంటే రిస్క్ ఫ్యాక్టర్స్ అని ఉంటాయి. ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండడం వల్లనే అసలు ఈ ప్రాబ్లం వస్తుంది. ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి? హై బీపీ ఉండడం, షుగర్, డయాబెటీస్ ఉండడం, స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్ ఉండడం, హై కొలెస్ట్రాల్ ఉండడం, ఎక్కువ ఫ్యాట్స్ తినడం, ఎక్కువ ఎక్సర్సైజ్ చేయకపోవడం, హెల్దీ లైఫ్ స్టైల్ లేకపోవడం. కొంతమందికి ఫ్యామిలీ హిస్టరీ ఉంటుంది, వాళ్ళ ఫ్యామిలీలోనే తల్లిదండ్రులు కానీ అన్నదమ్ములు కానీ ఇటువంటి ప్రాబ్లం ఉంటుంది. ఆ ఒక్క రిస్క్ ఫ్యాక్టర్ని మనం ఏం చేయలేం. కానీ మిగతా రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నింటినీ కంట్రోల్ చేసుకుంటూ రెగ్యులర్గా చెకప్స్కి వెళ్ళి బీపీ, షుగర్ అవన్నీ కంట్రోల్లో ఉంచుకుంటూ లైఫ్ స్టైల్ని మార్చుకొని జీవితంలో స్ట్రెస్ తగ్గించుకొని యోగా, మెడిటేషన్ లాంటివి చేస్తే ఆపరేషన్ ముందర లేకపోతే స్టెంటింగ్ చేసిన తర్వాత అయినా బైపాస్ చేసిన తర్వాత అయినా కూడా ఆ రిజల్ట్ అనేది బెటర్ రిజల్ట్స్ లాంగ్ టర్మ్ దాకా ఉంటాయండి.